ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. శ్రీమాత్రే నమః. నా పేరు ఎద్దరపూడి దుర్గా కళావర్ధని. నేను చెప్పబోయే విషయము మహిళలు, సమస్యలు, పరిష్కారాలు. ప్రస్తుత కాలంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పిల్లల పెంపకం, పిల్లల సంరక్షణ. ఇది రెండు భాగాలు: ఆడపిల్లల సంరక్షణ, మగ పిల్లల పెంపకం. వేరే మతస్థులు మన పిల్లల్ని ఆకర్షించి వాళ్ళ మతంలోకి మార్చుకుని పెళ్ళిళ్ళు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా జరిగితే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయి మన మతం బలహీనపడుతుంది. అంతేగాక మన పిల్లలు సౌతులతో వేగాల్సి వస్తుంది, 10 మంది పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఇది ఆపాలంటే తల్లులకే సాధ్యం. తల్లులు పిల్లల్ని చిన్నప్పటి నుంచి శ్రద్ధగా కంటికి రెప్పలా చూసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో సావాస దోషాలు, ఆకర్షణకు లోనవ్వకుండా జాగ్రత్త పడాలి. వాళ్ళకి మంచి చెడు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. మన మతంలోని మంచి విషయాలని పాటల ద్వారా, కథల ద్వారా పిల్లలకి చెప్తూ ఉండాలి. ఇక మగపిల్లల విషయానికి వస్తే రోజు మనం మానభంగాల కేసులు చూస్తూ ఉంటాం. మానభంగం చేసిన వాడి గురించి చెప్పక ఆడపిల్లలు వస్త్రధారణ గురించి చర్చిస్తారు. కానీ మానభంగం చేసిన పిల్లాడు అలా ఎందుకు చేశాడు, పరిస్థితులు ఏమిటి, తల్లిదండ్రుల పెంపకం ఎలాంటిది, అంత నీచ స్థితికి ఎలా వచ్చాడు, అవి చర్చించాలి. మొదటి నుంచి తల్లిదండ్రులు మగపిల్లల్ని కూడా శ్రద్ధగా పెంచాలి. ఆడపిల్లల ఎడల, స్త్రీల ఎడల గౌరవభావంతో ఉండేట్టుగా పెంచాలి. తల్లిదండ్రులు ఎప్పుడు స్వయంబోధ, శత్రుబోధ పిల్లలకి చేస్తూ ఉండాలి. స్వయంబోధ అంటే మన హిందూ ధర్మము, ఆచారాలు, పురాణాలు, దేవతలు, మన ధర్మాన్ని కాపాడిన శివాజీ లాంటి మహాత్ముల గురించి చెప్తూ ఉండాలి. అలాగే శత్రుబోధ అంటే మన దేవాలయాలను ధ్వంసం చేసిన వాళ్ళు, ఆవుల్ని హింసించిన వాళ్ళు, ఆడపిల్లల్ని హింసించిన వాళ్ళు, ద్రోహాలు చేసిన వాళ్ళు, దురాచారాలు చేసిన వాళ్ళు, వాళ్ళ గురించి కూడా చెప్తూ ఉండాలి. అన్నిటికంటే ముందు అన్ని మతాలు ఒకటే అనే అబద్ధం నుంచి మనం బయటపడాలి. గోవుల్ని పూజించేవాళ్ళు, గోవుల్ని హింసించేవాళ్ళు ఒకే మతం ఎలా అవుతారు? శివాజీ వెనకాల సమర్థ రామదాసు ఉన్నాడు. అంటే ధర్మరక్షణకి క్షాత్రం, బ్రాహ్మణ్యం రెండూ కావాలి. చిన్నపిల్లలప్పటి నుంచి పిల్లల్ని మానసికంగాను శారీరకంగాను దృఢంగా ఉండేట్టు పెంచాలి. శారీరక దృఢత్వం కోసం క్రీడలు, యోగా, సైక్లింగు, స్విమ్మింగు, హార్స్ రైడింగు అలాంటి విద్యల్ని ప్రోత్సహించాలి. మానసిక వికాసం కోసం పుస్తక పఠనము, న్యూస్ పేపర్ రీడింగు, గ్రంథ పఠనము, క్విజ్ పోటీలకి వెళ్ళటము, చదరంగం ఆటలు ఎంకరేజ్ చేయాలి. ఏది ఏమైనా తల్లిదండ్రులు ఆచారాలను తాము పాటిస్తూ పిల్లల చేత పాటింపజేయాలి. ఎప్పటికప్పుడు ధర్మం, అధర్మం గురించి చెప్తూ ఉండాలి. ధర్మో రక్షతి రక్షితః అని నేర్పాలి. ఆ లలితా పరమేశ్వరి మనలను, మన పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలని వేడుకుందాం. ధన్యవాదాలు.